వాస్తు శాస్త్రంలో ఇంటి సింహద్వారానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడైనా సరే సింహద్వారం ఎదురుగా మెట్లు రాకూడదు. సింహద్వారానికి ఎదురుగా మెట్లు వస్తే అది పెద్ద వాస్తు దోషం అవుతుంది. మెట్లు స్టార్టింగ్ కూడా సింహద్వారానికి ఎదురుగా రాకూడదు. ఇంట్లో మెట్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు బేసి సంఖ్యలో మెట్లు పెట్టుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు కూడా కుడి పాదంతో మొదలు పెట్టాలి. తూర్పు నుంచి పడమర వైపుగా లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వెళ్లేలాగా మెట్లు కట్టుకోవాలి. అలాగే ఇంట్లో సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ ఇలాంటి విషయాలు పాటించలేకపోతే, అలాంటి అనువైన ప్రదేశం మనకు లేకపోతే సింహద్వారానికి కొన్ని వస్తువులతో మూట కట్టి కట్టాలి. అప్పుడు సింహద్వారానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. దక్షిణ సింహద్వారం ఉన్నవారికి అన్ని శుభాలే కలుగుతాయి, కానీ అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వేటాడుతూ ఉంటాయి. ఎవరికైనా తూర్పు సింహద్వారం ఉండి ఇలాంటి దోషాలు ఉన్నట్లయితే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఆదివారం నాడు గుప్పెడు గోధుమలు, గుప్పెడు బియ్యము, కొద్దిగా కర్పూరం వేసి దానిని మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి పైన వేలాడదీయాలి. అప్పుడు తూర్పు సింహద్వారం ఉన్న ఇంటికి ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే పడమర సింహద్వారం ఉన్న ఇంటికి ఉన్న దోషాలు పోవాలంటే వారు శనివారం రోజు ఒక నీలిరంగు వస్త్రం తీసుకుని అందులో గుప్పెడు బియ్యము, గుప్పెడు పత్తి గింజలు, అలాగే కొంత పచ్చ కర్పూరం వేసి మూటగట్టి ఇంటి సింహద్వారానికి వేలాడతీయాలి. ఇలా చేస్తే పడమర వాస్తు దోషం ఉన్న గృహాలకు వాస్తు దోషాలు పోతాయి. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్న ఇంటి వాస్తు దోషాలు పోవాలంటే బుధవారం రోజు ఒక ఆకుపచ్చని వస్త్రము తీసుకుని అందులో గుప్పెడు పెసలు, గుప్పెడు బియ్యం, కొంత పచ్చ కర్పూరం వేసి మూటగట్టి ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే ఉత్తర సింహద్వారం ఇంటి వాస్తు దోషాలు తొలగుతాయి. అలాగే ఎవరైనా సరే ఇంటికున్న వస్తుదోషాలు పోవాలంటే మంగళవారం ఉదయం ఒక ఎర్రటి వస్త్రంలో 1 కిలో పటిక బెల్లాన్ని మూట కట్టి ఇంటి సింహద్వారానికి కట్టాలి. లేదా ఒక బాగా ఎదిగిన కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి ఎదురుగా వేలాడదీయాలి. ఇలా చేయడం వలన ఇంటికున్న వస్తుదోషాలు తొలగించుకోవచ్చు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.